హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగు లాగ్స్. ఇది ఉగాది రోజులాగండి, పెట్టడం లేట్ అయిపోయింది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని, మీరు అనుకున్న పనులన్నీ తొందరగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది నా మొదటి లాంగ్ వీడియోనండి. ఉగాది రోజున మీ ఇంట్లో హడావిడి ఏంటి, మీరేం వండుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే పూసామలన్నీ శుభ్రంగా కడిగి పెట్టానండి. ఇంకా మామిడికాయ పులిహోరకి రైస్ అయితే వండేసుకున్నాను. మామిడికాయని తురుముకొని వేడి వేడి రైస్ మీద పెట్టి దాని మీద ఇంకొంచెం వేడి రైస్ పెట్టుకుంటే అప్పుడు ఆ పులుపు అంతా చక్కగా రైస్కి పడుతుందండి. ఈ లోపల తాలింపుల కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే కొద్దిగా జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, తాలింపులన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మేమైతే ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మామిడికాయలని ఇంట్లోన కూరలో కానీ పప్పులో కానీ వాడుకుంటామండి. ఇంకా పళ్ళు అయితే గంధం అమావాస్య రోజున పెద్దలకు పెట్టుకున్న తర్వాత మామిడి పళ్ళు తింటామండి. ఇంకా తాలింపులన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపులని బాగా చల్లారనివ్వాలండి. ఈ లోపల మన రైస్ కూడా బాగా చల్లారిపోయింది కదండి. ఈ తాలింపులన్నీ వేసుకొని రైస్ని, తాలింపుల్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలిపిన తర్వాత మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాయసం కోసం అయితే పండగంటేనే స్వీట్ ఉండాలి కదండి, కంపల్సరీగా అయితే పాయసం చేసుకుంటున్నామండి. ఒక పక్క సగ్గుబియ్యం పెట్టాను. ఇవి ఉడికే లోపల జీడిపప్పు, కిస్మిస్ని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకొని చిన్న బౌల్లోకి తీసుకొని సేమియాను కూడా అదే ప్యాన్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మన సగ్గుబియ్యం ఉడికిపోయింది కదా, సేమియాను కూడా వేసి బాగా ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలను పోసి యాలకుల పొడిని వేసి జీడిపప్పు, కిస్మిస్లను వేసుకొని కలుపుకుంటే మన కమ్మటి పాయసం రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మన ఉగాది పచ్చడి తయారు చేసుకొని దేవుడికైతే పూజ చేసేసుకుందాం. నేనైతే ముందే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టానండి. ఈ చింతపండుని చిక్కగా పులుసు తీసి పెట్టుకుంటే ప్రసాదానికి బాగుంటుందండి. చిక్కటి పులుసు తీసి పెట్టుకున్నాను. ఇందులోనే ఎండుమిర్చి, బెల్లం తురుము, కొద్దిగా ఉప్పు, సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, వేపపూత వేసుకుంటే మన షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఉగాది రోజున ప్రతి ఒక్కరు ముందుగా ఖచ్చితంగా ఈ ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే ఏదైనా తినాలండి. ఇప్పుడు పిల్లలైతే ప్రసాదం అసలు తినట్లేదండి, కానీ కంపల్సరీగా పిల్లలందరికీ ప్రసాదాన్ని తినిపించండి. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి కదండి. దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టి పూజ చేసుకుందామండి. ఇంకా దేవుడికి పువ్వులు పెట్టుకొని నైవేద్యానికి ప్రసాదాలన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే బాగా చేసుకున్నానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే వెళ్తూ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి.